మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన పండ్ల తోటల్లో చెప్పుకోదగినది తైవాన్ జామ. లాభాలు అంతంత మాత్రమే. ఫలసాయం కోసం 4 ఏళ్లు వేచి చూడాలి. దాదాపు 15 రకాల తెగుళ్లు సోకుతాయనే ఆందోళనతో దశాబ్ద కాలం పాటు మట్టి మనిషి జామ తోటలకు దూరమయ్యాడు. అయితే క్లోనింగ్ విధానంలో అభివృద్ధి చేసిన పేదోడి ఫలం తైవాన్ బెంగాలీ జామ రూపంలో అందుబాటులోకి రావడంతో బేరాలు పుంజుకున్నాయి. మంచి రంగు, రుచి, భారీ సైజు సహా డయాబెటిక్ రోగులకు చక్కగా ఆరగించడం వల్ల తోటల దగ్గరే బేరాలైపోతున్నాయి. ఈ డిమాండ్ని గమనించిన ప్రకాశం జిల్లా రైతులు అలవాటైన పత్తి, పొగాకు, మొక్కజొన్న పంటలు మాని ప్రయోగాత్మకంగా తాయ్ జామ సాగుకు చేయనారంభించారు. రైతుల ఉత్సుకతను గమనించి కొత్త నర్సరీలు ఇష్టారాజ్యంగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం రాయితీపై డ్రిప్ మొక్కలకు ప్రోత్సాహం ఇస్తుండటం, మార్కెటింగ్ ఇబ్బంది లేకపోవడం వల్ల తోటలు పెట్టిన రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ప్రకాశం జిల్లా కోరిసపాడు జామ రైతు మంగళంపూడి కోటిరెడ్డి విజయగాదే నిదర్శనం. ఆయన అనుభవాలు ఇప్పుడు మీకోసం. ఈ ఆసామి పేరు మంగళంపూడి కోటిరెడ్డి. స్వస్థలం ప్రకాశం జిల్లా కొరిసెపాడు మండలం, కొరిసెపాడు గ్రామం. వారసత్వంగా వ్యవసాయం సంక్రమించినా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో అడుగుపెట్టారు. ప్రాంతాల వారీగా ఎగ్జిబిషన్లు, సర్కస్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆర్థికంగా పర్వాలేదనిపించినా అధిక ఒత్తిడి కారణంగా మూలాల్లోకి తొంగి చూశారు. ఆ వ్యాపారాన్ని సోదరుడికి వదిలేసి పొలం బాట పట్టారు. తాత తండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన భూముల్లో సాంప్రదాయంగా పత్తి, శనగ, పొగాకు పంటలను మాని ఉద్యాన పంటల సాగుకు మళ్లారు. సాధారణంగా తైవాన్ జామ నాటిన 6 నెలలకు కాపునకొస్తుంది. ఎకరాకు 400 మొక్కలు పెంచుకుంటే ఖర్చులు పోను 3 లక్షల రూపాయల నికరాదాయం వస్తోంది. ఈ విషయాలు తెలుసుకున్న కోటిరెడ్డి ప్రయోగాత్మకంగా 120 తైవాన్ జామ మొక్కల్ని తెచ్చి 10 అడుగుల దూరంలో నాటారు. అవి ఆశాజనకంగా ఎదుగుతూ నాణ్యమైన ఫలసాయాన్ని ఇస్తూ ఉండడం వల్ల మిగతా 7 ఎకరాల్లో 5 రకాల 300 మొక్కలను నాటారు. నాణ్యమైన కాయతో పాటు అధిక దిగుబడి కోసం మొదటి సంవత్సరం ఫలసాయం తీసుకోకుండా ప్రూనింగ్ చేశారు. తైవాన్ పింక్, తైవాన్ వైట్, అలహాబాద్ సఫేదా, బెంగాల్ పింక్ రకాలు ఇందులో ఉన్నాయి. పశు వ్యర్థాలు జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, నేమాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయాలను సకాలంలో సమగ్రంగా అందిస్తున్నారు. మోతాదు మేరకు రసాయనాలను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ విరివిగా వాడటం వల్ల భూములు దెబ్బతింటాయన్న కోటిరెడ్డి వచ్చే 2 ఏళ్లలో పూర్తిగా గో ఆధారిత వ్యవసాయానికే మళ్లుతానని చెప్తున్నారు. హార్టికల్చర్ క్రాప్స్ చేయాలనే ఒక కోరికతోటి, దట్టు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే ఒక బలమైన కోరికతోటి మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చి, నేను వచ్చేటప్పటికి అంతకుముందే మాకు కరోనా ఉండేది. అది అయిపోయిన తర్వాత నేను జామ హార్టికల్చర్ క్రాప్స్కి గోవా జామ పంట వేయాలనే ఒక ఆలోచనతో బ్లాక్ కాటన్ సాయిల్స్లో అవుతాయా లేదా అనే ఒక ఆలోచన చేస్తే బంగ్లాదేశ్ దగ్గర దాకా పోయాను. కలకత్తా ఆ ఏరియా అంతా చూశాను. బ్లాక్ కాటన్ సాయిల్లో కూడా తైవాన్ వెరైటీ అవుతుందనే ఒక మంచి నమ్మకంతో నా బ్లాక్ కాటన్ సాయిల్ ఒక 8 ఎకరాలు ఉంటే దాంట్లో బెంగాల్ వెరైటీ కేజీ జామ అనే వెరైటీ తీసుకొచ్చి ఎకరాకి 120 మొక్కలు వేసా. 120 మొక్కలు వేసి అది పంట ఎట్టుంటుంది ఏంది దాన్ని చూసిన తర్వాత ఒక నమ్మకం మీద 4 రకాలు మిగతా తైవాన్ పింక్ దగ్గర నుంచి తైవాన్ వైట్, తాయ్ 7, అలహాబాద్ సఫేదా, బెంగాల్ పింక్ అనే మిగతా 4 వెరైటీలు కూడా వేయటం జరిగింది. 2 సంవత్సరాల నాడు వేసిన మొక్క దగ్గరగా నాకు 5 నుంచి 10 కేజీలు, ఒక్క చెట్టుకి 5 నుంచి 10 కేజీలు కాయలు వస్తున్నాయి. తర్వాత వేసిన మొక్కలు ఇప్పుడే క్రాప్కి వచ్చినాయి. అవి ఇప్పుడు ఒక్క కేజీ నుంచి 2 కేజీల వరకు ఒక్కొక్క చెట్టు కాయలు వస్తున్నాయి. నా ఫ్రూట్స్ మొత్తం నాది నేషనల్ హైవే మీద ఉంది. నేనే సేల్ చేసుకుంటున్నా. ఈ జామ మొక్కలు వేసుకుంటే జామ తోటలో నేను 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు మ్యాక్సిమం పర్ కిలో కాయలు నేనే మార్కెట్ చేసుకుంటా ఉన్నా రోడ్డు మీద. ఈ జామ వ్యవసాయం వచ్చిన తర్వాత ఏదైతే ఇంతకుముందు చేసిన వ్యాపారంలో ఉండే ఆ స్ట్రెస్ కానీ అది కానీ ఈ అగ్రికల్చర్ ఫామ్లోకి, ఈ ఫీల్డ్స్లోకి వచ్చిన తర్వాత ఆ స్ట్రెస్ తగ్గింది. అంత మెంటల్గా అని అంత పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది.
రోజు పొద్దున్నే లేవటం, సాయంత్రానికి హ్యాపీగా మా చెట్లు, నా చెట్లు పండిన కాయలు నేను మార్కెట్ చేసుకోవటం, నేను తినటం, 10 మందికి పెట్టడం. అందుట్లో ఆర్గానిక్ ఫార్మింగ్, సెమీ ఆర్గానిక్ చేస్తున్నా. నా దగ్గర ఆవులు ఉన్నాయి. వేచూరు ఆవు ఉంది, ది షార్టెస్ట్ కవ్ ఇన్ ది వరల్డ్ గిన్నిస్ రికార్డ్ ఆవులు నా దగ్గర ఉన్నాయి. ప్లస్ ఒంగోలు జాతి ఆవులు ఉన్నాయి. దాని నుంచి జీవామృతం చేస్తా, ఘనజీవామృతం చేస్తా. ప్లస్ ఈ మధ్య డీకంపోజర్, వేస్ట్ డీకంపోజర్ అనేది కూడా దాన్ని కూడా వాడుతున్నా. ప్లస్ సీవేర్ కల్చర్ కూడా అడాప్ట్ చేస్తా. ఎన్ని రకాలైతే ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్నాయో, మెథడ్స్ ఉన్నాయో మ్యాక్సిమం వాటిని వీటికి అప్లై చేస్తూ ఉన్నా. దీనికి కూడా మించిపోతే ఏదన్నా పార్షియల్ మరీ ఇబ్బంది జరుగుతుంది అనే దాంట్లో పార్షియల్గా ఈ పెస్టిసైడ్ కూడా లైట్గా వాడుతున్నా. 1-2 సంవత్సరాల్లో టోటల్ ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చేస్తా. జామ సాగు బాగుంది. మార్కెట్లో కూడా మంచి రేట్స్ పోతున్నాయి. బాగా ఉపయోగం జరుగుతుంది. రైతుకు కూడా ఇబ్బంది లేకుండా జరిగే కార్యక్రమం ఉంది. ఇప్పుడు వేసి నేను 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల్లో నా జామకాయ ఒక 2 నెలల నుంచి స్టార్ట్ అయింది పంట. అంతకుముందు వచ్చిన పంట ఒక వెరైటీ మాత్రమే వచ్చేది. ఇప్పుడు మొత్తం 4 వెరైటీస్ వస్తున్నాయి. 1 కేజీ జామ, రెండోది థాయ్ పింక్, రెండోది థాయ్ 7, 4వది బెంగాల్ పింక్, 1 సఫేదా. ఈ 5 వెరైటీస్ ఉన్నాయి. థాయ్ పింక్ దగ్గరకు వస్తే కాయ మినిమం 400 గ్రాముల నుంచి కేజీ వరకు వస్తుంది. ఇది లోపల లైట్ పింక్ కలర్ ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది కాయ, మార్కెట్లో బాగుపోతుంది. తర్వాత థాయ్ 7 వస్తే క్రాప్ బాగా వస్తుంది. థాయ్ 7 వస్తే క్రాప్ కొంచెం తగ్గుతుంది, లోపల వైట్ ఉంటుంది, మంచి సాఫ్ట్గా ఉంటుంది కాయ, బాగా టేస్ట్ ఉంటుంది. ఇంకా అలవా సఫేదా అందరికి తెలిసిందే. కేజీ జామకు వస్తే పైన కాయ వచ్చేటప్పటికి కొంచెం రఫ్గా ఉంటుంది. అందువల్ల మార్కెట్లో అందరూ దీని టేస్ట్ తెలిసిన వాళ్ళే కొంటారు తప్పితే తెలియని వాళ్ళు దీన్ని పక్కకు నెడతారు. ఎందుకంటే పైన రఫ్గా ఉంది, చూడటానికి గుడ్డుగా ఉంది, పైన క్లియర్గా లేదు, సాఫ్ట్గా లేదు అనే ఆలోచన మీద. బెంగాల్ పింక్ దగ్గరకు వస్తే మంచి పింక్ కలర్ వస్తుంది, కాయ కొంచెం టేస్ట్ తగ్గుతుంది, బాగుంటుంది. ఇది వెరైటీ లక్షణాలు. వీటిలో అన్నింటిలోకి కాస్ట్లీగా పోతుంది థాయ్ పింక్, థాయ్ 7 కాస్ట్లీ. 50 నుంచి 60 రూపాయలు కిలో అమ్ముతున్నాం. బాగుంది, టేస్ట్గా ఉంది. కొనకపోయిన వాళ్ళు మళ్ళీ కొంటున్నారు, బాగా తింటున్నారు. పంట కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ఎకరాకి 10 x 10 అడుగులకి వేసి ఎకరాకి 400 మొక్కలు మాత్రం నాటా. ఈ 400 మొక్కలు కూడా 5 వెరైటీలు ఉన్నాయి. 8 ఎకరాలు టోటల్ నా క్షేత్రం వచ్చేసి 8 ఎకరాలు చేను. 8 ఎకరాల్లో 5 వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో బాగా ఎక్కువ దిగుబడి వస్తుంది కిలో జామ, తర్వాత థాయ్ పింక్. మిగతాయి సఫేదా బాగానే వస్తుంది కానీ సైజు తక్కువగా ఉంటుంది. బెంగాల్ పింక్ వచ్చినా కూడా ఎక్కువ క్రాప్ వస్తుంది కానీ మార్కెట్లో ఒకసారి తింటే కొంచెం చప్పగా ఉంటుంది. కలర్ మంచి పింక్ కలర్ వస్తుంది, చప్పగా ఉంటుంది, చెట్టుకి నిలబడదు కాయ. పండిందంటే కాయ రాలిపోద్ది. మిగతా వాటికి ఆ ప్రాబ్లం లేదు. 1-2 రోజులు కీపింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నాయి దీనికంటే. మార్కెట్లో బాగానే ఉంది. సొంతంగా మనం మార్కెట్ చేసుకుంటే 40 నుంచి 60 రూపాయల వరకు పోతుంది. చెట్టుకి 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి 5 నుంచి 10 కేజీల వరకు రావచ్చని ఆలోచన చేస్తూ ఉన్నాం. నీటి యాజమాన్యం దగ్గరికి వస్తే మాది బ్లాక్ కాటన్ సాయిల్. నేను 20 రోజులకి 15 రోజులకి 20 రోజులకి కానీ ఒక తడియను. ఎందుకంటే నా వాటర్లో అంత మంచి వాటర్ కాదు నాది. వాటర్ ఉంది, బ్లడ్ దాంట్లో హార్డ్నెస్ ఎక్కువ ఉంది, సెలనిటీ ఉంది. కల్చర్ కొంచెం వాటర్ కల్చర్ అంత బాగలేదు. అందుకని నేను పాంపాండ్కి కొట్టి పాంపాండ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ పెట్టా. టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నా. డ్రిప్ ద్వారా ఇస్తా. 15 రోజులకి ఒకసారి తక్కువ నీళ్ళు ఇస్తున్నా. యాక్చువల్గా అయితే వారానికి ఒకసారి జామకి ఇస్తే బాగుంటుంది. నాకైతే నా పొలం ఏమన్నా దెబ్బతింటుందేమోననే ఒక ఆలోచనతో తక్కువ నీళ్ళే ఇస్తున్నా. అయినా మా క్రాప్ బాగానే ఉంది. వాటర్ మేనేజ్మెంట్ మ్యాక్సిమం నేను డీకంపోజర్ వాడతా. 15 రోజులకి 8 రోజులకు ఒకసారి డీకంపోజర్ ఇస్తా. 15 రోజులకి జీవామృతం ఇస్తా, ఘనజీవామృతం వేస్తా. తర్వాత ఈ తెగుళ్ళు, ఈ రసాయనిక ఎరువులు కాకుండా, రసాయనిక పురుగు మందులు కాకుండా మ్యాక్సిమం నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపత్ర కషాయం, తర్వాత పంచగవ్య ఈ మొత్తం వాడుతూనే ఉన్నా. అవి తయారు చేసుకున్నాను. పంచగవ్య అయితే నేను అక్కడ విజయవాడ దగ్గర ఉన్నాడు సురేంద్రని, అక్కడి దగ్గర నుంచి పంచగవ్య తెప్పిస్తా. మిగతా మొత్తం నేనే తయారు చేసుకుంటా. సీవీఆర్ కల్చర్ కూడా వాడుతున్నా, మట్టి ద్రావణం కూడా కొడతా. ఎక్కువ ఈ జామకి ఇబ్బంది పెట్టేది పిండి నల్లి. ఈ పిండి నల్లి ప్లస్ పేనుబంక. దీనికి ఆర్గానిక్ ఫార్మింగ్లోనే ఎక్కువ రెమెడీ కనపడుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్లోనే ఇది సస్టైన్ అవుతుంది. డీకంపోజర్ వాడుతున్నాను, దానికి తోడు సీవీఆర్ కల్చర్ని అడాప్ట్ చేస్తున్నా. మట్టి ద్రావణం కూడా కొడుతున్నా. దీనికి పుల్ల మజ్జిగ, తర్వాత పసుపు వేసి మట్టి ద్రావణం కలిపి 2-3 సార్లు కొడితే కొంత ఇబ్బంది తగ్గుతుంది ఆ పిండి నల్లిది.
ఇది కాకపోతే ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టలేదు. నేను ఈ కంటిన్యూగా 10 రోజుల్లో 3 సార్లు కొడతాను. మళ్ళీ 12వ రోజు 13వ రోజు వచ్చి మళ్ళీ వాష్ చేసినట్టు ఒట్టి నీళ్ళు కొడతాను. నాకు పెద్ద ఇబ్బంది జరగట్లా. ఏ మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఏమైనా ఉందంటే పెద్దగా ఏం కనపడలేదు అంతవరకు. దాని గురించి ఏం వాళ్ళ కంటిన్యూగా జీవామృతం ఇస్తున్నాం. వేస్టింగ్ కంపోజర్ ఈ వీక్లీ వన్స్ వేస్టింగ్ కంపోజర్ కూడా సాయిల్ అప్లికేషన్ ఇస్తున్నా. సాయిల్ అప్లికేషన్ ఇచ్చినప్పుడే దానికి కూడా స్ప్రేయింగ్ కూడా చేస్తున్నా. పూత వచ్చినప్పుడు బాగా పింక్ అయితే తాయి పింక్ దగ్గరకు వచ్చేటప్పటికి విపరీతంగా వచ్చేస్తుంది. ఒకసారి ప్రూనింగ్ చేసి కనుక వదిలేస్తే ప్రూనింగ్ చేసిన 3 నెలలకల్లా కంప్లీట్గా ఫ్లవరింగ్, ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది. మీ పంట మ్యాక్సిమం దాన్ని ఎంతవరకు తగ్గించాలో అంతవరకు తగ్గించి చేస్తేనే ఆ చెట్టు నిలబడుద్ది. లేకపోతే అన్ని చిన్న చిన్న కాయలు వచ్చేస్తాయి. 100-120 కాయలు దాకా వస్తుంది ఒక్కొక్క చెట్టుకి. దాన్ని మ్యాక్సిమం తగ్గించి 5 నుంచి 10 కాయలు ఉండేటట్టు ప్రూనింగ్ చేసుకుంటున్నాం. మిగతా డిఫరెన్స్ అయితే ఏం కనపట్ల. మరి మా భూమి తాడో లేకపోతే ఇంకోటేదో తెలియదు. కానీ దీనికి వచ్చేదల్లా ఇబ్బంది పెట్టేదల్లా పెన్ని నల్లి పేనుబంక. దానికైతే మా దగ్గర రెమెడీ ఉంది. అది ఆర్గానిక్లోనే చేస్తున్నాం. పెద్ద ఇబ్బంది ఏం కావట్లేదు. న్యూట్రియం డెఫిషియన్సీ ఏమైనా ఉందనుకుంటే పెద్దగా ఏం కనపట్ల. ఉంటే మాత్రం బోరాన్ లాంటిది పగుళ్ళు గీగుళ్ళు వస్తుంది, పురుగు ఏమైనా పడుతుందంటే బోరాన్ లాంటి వాడుతున్నాం. లేకపోతే అగ్నాస్త్రం కొడతాం. వాటర్ మేనేజ్మెంట్ టోటల్ డ్రిప్ మీద ఇస్తున్నాం. 15 రోజులకి 20 రోజులకి ఒకసారి ఇస్తాం వాటరు. అంత మించి లేదు. ఎప్పుడైతే వాటర్ ఇచ్చామో జీవామృతం ఇస్తాం. జీవామృతం అనేది 8 రోజులకు ఒకసారి ఇవ్వాలనుకుంటే డీకంపోజర్ చేస్తాం. ఫస్ట్లోనే ఇయర్లీ వన్స్ ఒక 1/2 kg దాకా ఘనజీవామృతం ఇస్తున్నాం. తర్వాత పశువుల ఎరువు ఉంది, పశువుల ఎరువు వేస్తాం. అంతేగాని కాంప్లెక్స్ ఎక్కువ వేస్తే ఎక్కువ జబ్బులు, ఎక్కువ భూమికి అనవసరమైన స్ట్రెంగ్త్ పెంచేదానికోసమే చేయాలి. కానీ భూమిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది ఎన్పీకే వేసి. అందుకని ఎన్పీకే ఎరువులు కంప్లీట్ తగ్గించేసాం. కబ్బిడిచి నేచురల్గా దొరికే మన అయితే పేడ ఎరువు ఉంది, ప్లస్ ఘనజీవామృతం తయారు చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇప్పుడు వేస్ట్ డీకంపోజర్ ఇస్తున్నాం, ప్లస్ జీవామృతం ఇస్తున్నాం. వీటి వల్ల చెట్టుకి కావాల్సినంత రెసిస్టెన్స్ పెరుగుతుంది. భూమిలో ఉండేటువంటి శక్తిని ఏదైతే ఉందో చెట్టు కావాల్సిందో ఆటోమేటిక్గా ఈజీగా తీసుకునే కార్యక్రమం ఏర్పడుతుంది. రసాయనిక ఎరువుల్లోకి పోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. ఏపుగా పెరుగుతున్న చెట్టు ఏపుగా ఎప్పుడైతే పెరిగిందో మెద్దనం ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా పురుగు వస్తుంది. అందుకని ఆ కార్యక్రమం చేయట్లా. రోజు వ్యవసాయం దండగా పండగ అనే ఎవరు మనకు తెలియదు. కానీ రైతులకి ఏదో ఒక మేలు జరగాలంటే హార్టికల్చర్ క్రాప్స్ మీదనే రైతు సస్టైన్ కాగలడు. ఒక 2 ఎకరాలు వ్యవసాయం చేసుకొని సొంతంగా తను పండించిన పంట సొంతంగా మార్కెట్ చేసుకుంటే గ్యారెంటీగా ఉపయోగం ఉంది. మిగతా పంటల్లాగా పత్తి వేసాం, పొగాకు వేసాం, మిరపేసాం అనేటట్టు కాదు. ఆ సంప్రదాయ పంటలు వేరు, ఇప్పుడుండే హార్టికల్చర్ క్రాప్స్ వేరు. దీనికి ఈరోజు ఉంటే గవర్నమెంట్ ఏదైతే కల్పిస్తూ ఉందో, ఏ అయితే సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు ఏమైతే ఉన్నాయో వాటినన్నీ ఉపయోగపెట్టుకొని హార్టికల్చర్ క్రాప్స్ చేసుకుంటే రైతుకి ఎలాంటి ఇబ్బంది లేదు. రైతు బ్రహ్మాండంగా సస్టైన్ కాగలడు. కాకపోతే ఈరోజు మనం ఏదో ఒకటి చేస్తున్నాం అనే దాంట్లో కాకుండా జస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి మేము చేసే కార్యక్రమం 10 మందికి ఉపయోగపడాలా, 10 మంది రైతులకి మేలు జరగాల, రైతులందరూ సుభిక్షంగా ఉండాలా, సురక్షితంగా ఉండాలా, ఆరోగ్యమైనటువంటి పంట మనం పండించాలా, మనం ఆరోగ్యం ఉండాలా, మన కాయలు తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, అందరూ బాగుండాలనే కార్యక్రమంతో 10 మందికి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. మట్టి మనిషి ఆర్థికంగా మనుగడ సాధించాలంటే ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగుతోనే సాధ్యమన్న కోటిరెడ్డి సూచన పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరముంది. అలాగే వ్యవసాయంలో శ్రమ తప్ప మానసిక ఒత్తిడి ఉండదు అంటున్న కోటిరెడ్డి ఫిలాసఫీ ప్రతి రైతు గమనించాల్సిన అంశం. కొత్త సంవత్సరంలో వచ్చే పంట కాలాలన్నీ అన్ని విధాలా కలిసి రావాలని ఆకాంక్షిస్తూ అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయ గాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా